ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంత దారుణంగా ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసిందంటే నిన్న షెడ్యూల్ రిలీజ్ చేస్తారు అనౌన్స్మెంట్ 27వ తేదీ. అంటే ఎంత దారుణం. ఎన్నికల డేట్స్ కూడా మంత్రులు ముందే అనౌన్స్ చేస్తారు. ఇట్లా ఉంటుందా? ఎన్ని వార్డులు ఉన్నాయి రాష్ట్రంలో? దాదాపు కనీసం ఒక 10,000 మంది పోటీ చేస్తారు. అవునా కాదా? ఈజీగా 120 మున్సిపాలిటీస్ లో అంతా కలిపితే ఈజీగా ఒక 25-30 వేల మంది పోటీ చేస్తారు. వాళ్ళ బంధువులు చుట్టాలు అందరూ సమ్మక్క సారక్క జాతరకు రావద్దన్నట్టే కదా. 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు సమ్మక్క సారక్క జాతర ఉన్నది అన్న కనీసం పండుగలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి కదా రాష్ట్ర ఎన్నికల సంఘం. ప్రభుత్వం ఏం చెప్తే అది చిట్టి కొట్టినట్టు కాపీ కొట్టినట్టు ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేయడమా? నాకు తెలిసి 28వ తేదీ నుంచి 30వ తేదీ 3 రోజుల్లో నామినేషన్స్ అట. ఇక ఆ తర్వాత 31వ తేదీ నామినేషన్ల స్క్రూటినీ, తర్వాత నామినేషన్ వ్యాలిడ్ క్యాండిడేట్స్ 31వ తేదీ అనౌన్స్ చేస్తారు. 1వ తేదీలోగా ఎవరిదైనా స్క్రూటినీలో రిజెక్ట్ అవుతే నెక్స్ట్ డేనే 1వ తేదీలోగా అప్పీల్ చేసుకునేందుకు అవకాశం. ఆ తెల్లారే డిస్పోజల్ ఆఫ్ అప్పీల్. ఎందుకింత అర్జెంటు? 3వ తేదీ విత్డ్రాయల్కు సమయం, 11వ తేదీ ఎన్నిక, 13వ తేదీ కౌంటింగ్. కేవలం 15 రోజులు మున్సిపల్ 13వ తేదీ కౌంటింగ్ పెట్టారు కదా. మరి మున్సిపల్ చైర్మన్ ఎన్నుకునే డేట్ ఎందుకు ఇవ్వలేదు ఎలక్షన్ కమిషన్? మున్సిపల్ చైర్మన్ ను కమిషనర్లు ఏ రోజు ఎన్నుకోవాలన్న డేట్ ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేయాలి కదా. ఎందుకు చేయలేదు తెలుసా? చెప్పాలి దీనికి. 13వ తేదీ ఫిబ్రవరి అంటే 15, 16 పెట్టాలి. తెల్లారో పెట్టాలి. దీనికి ఎందుకంటే బేరసారాలకి సమయం ఇవ్వాలి. వేరే ప్రతిపక్షం కనుక గెలిచిందనుకోండి, కాంగ్రెస్ కాకుండా బీఆర్ఎస్ గెలిస్తే దానికి డేట్ ఇవ్వకుండా బీఆర్ఎస్ వాళ్ళందరూ అధికార పార్టీలోకి రండి, కాంగ్రెసే మున్సిపాలిటీ ఫామ్ చేయాలన్న విధంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. అన్నిటికీ తెల్లార పెట్టారు. 28వ తేదీ నిన్న షెడ్యూల్ అనౌన్స్ చేస్తే తెల్లారి నుంచి నామినేషన్స్, 3 రోజుల్లో నామినేషన్లు ఖతం, తెల్లారే స్క్రూటినీ. మరి 13వ తేదీ కౌంటింగ్ అయితే 14వ తేదీ మున్సిపల్ చైర్మన్ కమిషనర్ ఎన్నిక పెట్టాలి కదా. దీనిలో ఎందుకు తొందర లేదు? అంటే అధికార పార్టీలోకి గెలిచిన ఎమ్మెల్యేలందరూ జంపు కావాలి. ఇది ఒక రాజ్యాంగబద్ధ వ్యవస్థ స్పీకరు అట్లా చేస్తుంటే ఇంకో రాజ్యాంగబద్ధ వ్యవస్థ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇట్లా చేస్తుంది.